తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సమాధి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఎన్టీఆర్ ఘాట్ ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకోబోతోంది. గత కొన్నేళ్లుగా తాత్కాలిక మరమ్మతులకే పరిమితమైనటువంటి ఎన్టీఆర్ ఘాట్ ఇప్పుడు సరికొత్త సొగబులు అద్దుకోబోతూ ఉంది. 1996లో నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులయ్యారు. అప్పుడు ఆయన భౌతిక కాయానికి ఇక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు వారి కుటుంబ సభ్యులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నందమూరి తారక రామారావు గారి అభిమానులు, వారి కుటుంబ సభ్యులు, వారి వారసులు, వారి మనవళ్ళు, వారి మనవరాండ్లు, ఆయన కూతుళ్ళు, కొడుకులు అందరూ కూడా ఆయన వర్ధంతి రోజు, ఆయన జయంతి రోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అయితే 1999వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారి జ్ఞాపకార్థంగా ఈ స్మారక చిహ్నాన్ని, అలాగే మన వెనుకున్నటువంటి ఎన్టీఆర్ గారి సమాధిని అయితే నిర్మించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే తాత్కాలికమైనటువంటి మరమ్మతులు మాత్రమే అప్పుడప్పుడు ఇక్కడ చేపట్టారు. అయితే మొన్న జరిగినటువంటి ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వారి తాతగారికి నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ గారి వద్దకు రావడం, ఇక్కడ నిర్వహణకు సంబంధించినటువంటి లోపాలను ఆయన గ్రహించిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రతినిధులను పిలిచి ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళకి చూయించి ఎన్టీఆర్ ఘాట్ను బాగు చేయాలి అని ఆయనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రతినిధులకు తెలియజేయడం, అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోండి, లేఖ రాయండి అంటూ ఆయనే సూచించారు. ఆయన సూచన మేరకే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా మరమ్మతులు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయం అంతా కూడా హెచ్ఎండిఏ అధికారులకు తెలియడం, హెచ్ఎండిఏ అధికారులు ఎన్టీఆర్ ఘాట్ మీద దృష్టి సారించడం, వారు ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి వివరించడం, వారు వివరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్కి అక్షరాల 1,30,00,000 రూపాయలు ఈ మరమ్మతుల కోసం కేటాయించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఘాటు వద్ద మొన్నటి వరకు పరిస్థితులు వేరుగా ఉండేవి. గత 3 రోజుల నుంచి కూడా ఎన్టీఆర్ ఘాటు వద్ద మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కేవలం నారా లోకేష్ గారి చొరవ వల్లే ఎన్టీఆర్ ఘాట్ పరిస్థితులు అయితే నిజంగా మారుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రిడ్లు అయితే ఉన్నాయో వాటి నిర్వహణ లోపాలు స్పష్టంగా లోకేష్ గారి దృష్టికి వెళ్ళినాయి. అలాగే సమాధి స్మారక చిహ్నం అయితే ఉన్నాయో అక్కడ కొన్ని చోట్ల పెచ్చులు రావడం, ఇవన్నీ గమనించినటువంటి నారా లోకేష్ గారు మా తాతగారి సమాధికి ఈ స్మారక చిహ్నానికి పూర్వ వైభవం రావాల్సిందే అనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రతినిధులను పిలిచి ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితులు మార్చండి, అవసరమైతే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయండి, వారి అనుమతులను తీసుకోండి, వారి అనుమతులు తీసుకున్న తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి సొమ్ముతో ఇక్కడ మరమ్మతులు చేపట్టండి అంటూ ఆయన కోరడం జరిగింది. అయితే ఆ విషయం హెచ్ఎండిఏ అధికారుల దృష్టికి వెళ్ళడం, ఆ తర్వాత హెచ్ఎండిఏ అధికారుల ప్రతిపాదన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 1,30,00,000 రూపాయలు ఈ ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతుల కోసం అయితే వారు కేటాయించినట్లుగా మనకు తెలుస్తోంది. గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఘాట్ ప్రధాన ద్వారం దగ్గర నుంచి సమాధి వరకు కొన్ని మరమ్మత్తు కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇనుప చువ్వలను ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే సరికొత్త రంగులతో ఈ ఎన్టీఆర్ ఘాట్ను అయితే అలంకరిస్తూ ఉన్నారు. ఇంకో 2 నెలల్లో కూడా ఈ ఎన్టీఆర్ ఘాట్కి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు అయితే ఉన్నాయో అవి పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ఈ మరమ్మత్తు పనులు గనక పూర్తయితే ఎన్టీఆర్ ఘాట్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయం అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎన్టీఆర్ గారి సమాధిని దర్శించేందుకు పెద్ద ఎత్తున ప్రతిరోజు ఎన్టీఆర్ ఘాట్కి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ మరమ్మత్తు పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రతా సిబ్బంది సందర్శనకు అంటే ప్రేక్షకుల్ని లోపలికి రానియకుండా
తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారి సమాధిని ఎవరైతే సందర్శించుకోవాలనుకుంటున్నారో వారికి ఇప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. 2 నెలల తర్వాత మరమ్మతులన్నీ పూర్తవుతాయి. అప్పుడు మీరు వచ్చి మళ్ళీ సందర్శించుకోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా వారికి తెలియజేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారి చొరవతో నిజంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే పరిస్థితులు పూర్తిగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ స్మారక చిహ్నం ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రిల్స్, ఆ గ్రిల్స్కి కొత్త కొత్త రంగులు కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడ మరమ్మత్తు పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో ఈ మరమ్మత్తు పనులు అయితే పూర్తి కాబోతున్నాయి అని ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అయితే తెలియజేస్తూ ఉన్నారు.